హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసన్న వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి డ్రెస్ అండి, పంజాబీ డ్రెస్ ఎలా కుట్టాను, ఏంటి, ఎలా కట్ చేశాను ఏంది అనేది వీడియో అనమాట. అండ్ చూసినారుగా క్రీమ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది, సింపుల్గా ఉంది, డైలీ వేర్కి అండి. అండ్ దీని కటింగ్ ఇప్పుడు ఎలా కట్ చేసుకున్నాను ఏందనేది వీడియో చూడండి. చూస్తున్నారు కదా, ఇలా మెటీరియల్ ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా పెట్టేసుకున్న తర్వాత టాప్ ఇలా పెట్టేసేసి మన ఫస్ట్ ఆది డ్రెస్ ఉంది కదండి, దాన్ని ఫస్ట్ నీట్గా ఇలా పెట్టేసేసుకొని మనం మెజర్మెంట్స్ తీసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా. అండ్ ఇలా వచ్చేసిన తర్వాత దీన్ని ఫోల్డింగ్ కూడా చూస్తున్నారు కదా, ఫోల్డింగ్ అనేది మనకి ఎలా ఉండాలి, ఆపోజిట్స్ అనేవి లేయర్స్ అనేవి మనకి ఆపోజిట్లో ఉండాలి. చూస్తున్నారు కదా, 4 లేయర్స్ అంటే ఫ్రంట్ బ్యాక్ రావాలి కాబట్టి డబుల్ రావాలి కాబట్టి 4 లేయర్స్ వస్తాయి అన్నమాట. అండ్ నేను అలా ఎందుకు జరుపుతున్నాను అంటే హ్యాండ్స్కి సరిపడా తీసుకోవాలి క్లాత్, తరలేకపోతే హ్యాండ్స్ అనేవి షార్ట్గా వస్తాయి. అదొక టెక్నిక్ అన్నమాట డ్రెస్ కట్ చేసేటప్పుడు. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా టాప్ చూసుకొని అలా ఎలా ఉందో అలా వేసేసిన తర్వాతకి మనం ఇప్పుడు దానికి తగ్గ మెజర్మెంట్స్ తీసుకోవాలి. అండ్ వాళ్ళు చిన్న చిన్న తేడాలు ఏమన్నా ఇస్తే దాన్ని సరి చేసుకొని ఇప్పుడు మనం సరి చేసుకొని వాటిని బట్టి మెజర్మెంట్స్ తీసుకొని పెట్టేసుకోవచ్చు. కొంతమంది డైరెక్ట్ కూడా పెడతారు, నేను కూడా డైరెక్ట్గా పెట్టే కట్ చేస్తా. బట్ మీకు అందరికి అర్థం అవ్వాలని చెప్పేసి ఇలా టేప్తో నేను చూసుకుంటున్నాను. అండ్ చూస్తున్నారుగా, ఇక్కడ నాకు 39 ఇంచెస్ వచ్చిందనమాట. 39 ఇంచెస్ ఇస్తే మనం ఖర్చు కలుపుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కాబట్టి 40 ఇంచెస్ అనమాట. నేను అక్కడ 40 ఇంచెస్ చూపిస్తున్నా, కాకపోతే టేప్లో కనబడట్లేదు కాబట్టి చూడండి. నేను అక్కడ మళ్ళీ మనం నోట్ చేసుకొని అక్కడ 40 ఇంచెస్ అనేది నోట్ చేసుకోవాలి. నేను అక్కడ నోట్ చేస్తున్నా చూడండి. అండ్ తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి ఎంత వస్తుంది ఏందనేది కూడా చూసుకోవాలి. తిరగలు చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా ఇలా కూడా చూసుకోవచ్చు అండి. ఇలా చూసుకుంటే మనం ఖర్చుకి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నాకు ఇది వచ్చేసి 18 వచ్చిందనమాట. 18 ఇంచెస్కి అలా తీసుకొని మంచిగా నీట్గా మడతలు లేకోకుండా నీట్గా కొలుచుకోవాలి. చూపిస్తున్నానుగా చూడండి, 18 ఇంచెస్ వచ్చింది. 18 ఇంచెస్కి ప్లస్ మనకి 2 యాడ్ చేసుకోవాలన్నమాట. అది మీకు కట్ చేసేటప్పుడు మెజర్మెంట్స్ పెట్టేటప్పుడు మీకు చూపిస్తాను. అలాగే హిప్ కూడా చూసుకోవాలండి, ఎందుకంటే కొంతమందికి చెస్ట్ కన్నా హిప్ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి ఏమో హిప్ తక్కువ ఉండి చెస్ట్ లూజ్ ఉంటుంది. ఆదిని బట్టి వాళ్ళని చూసుకోవాలి, కానీ కంపల్సరీగా చెక్ చేసుకోవాలి, ఎందుకంటే అందరిది ఒకే బాడీ సైజ్ ఉండదు కాబట్టి. ఇది నాకైతే 19 ఇంచెస్ వచ్చిందనమాట. అక్కడికి వేసుకోవాలి. ఎవరైనా సరే డైరెక్ట్ దాని మీద కూడా వేసుకోవచ్చు అండి, మెటీరియల్ మీద కూడా, కాకపోతే నేను ఒక సైడ్కి వేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనకి షోల్డర్ లెంత్ కాడి నుంచి మన హిప్ ఎంత లెంత్లో ఉందనేది కూడా ఒకటి మెజర్మెంట్ తీసుకోవాలి. అది కూడా ఇంపార్టెంట్ అండి. కొంతమందికి ఏమో సైడ్కి ఎక్కువ పైకి పెట్టుకుంటారు, కొంతమంది ఏమో కొంచెం కిందికని పెట్టుకుంటారు టక్స్కి. అందుకని చెప్పి నేను మెజర్మెంట్స్ తీసుకుంటాను. మ్యాక్సిమం 17-18 ఇంచులు పెట్టుకుంటారు ఏ పంజాబీ డ్రెస్కైనా. బట్ ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరుగా ఉంటుంది కాబట్టి ఎందుకన్నా మంచిదని చెప్పి నేను మెజర్మెంట్స్ తీసుకున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా డైరెక్ట్ కూడా పెట్టేసేసి తీసుకుంటారు. బట్ కాకపోతే ఏంటంటే అలా తీసుకుంటే మనం ఏదన్నా ఇప్పుడు క్లాత్ మడత పడుద్ది, అలా డిస్టర్బెన్స్ కాకోకుండా మళ్ళీ లైనింగ్ క్లాత్ కూడా జరగకోకుండా ఉండడం కోసం నేనైతే 2 విధాలుగా కట్ చేస్తాను. కాటన్ డ్రెస్ అయితే డైరెక్ట్ పెట్టి కట్ చేస్తాను, కానీ ఇది సిల్క్ది కాబట్టి కొంచెం అటు ఇటు అవుతుంది కాబట్టి నేను మీకు కూడా అర్థం అవ్వాలని చెప్పేసి నేను టేప్తో కొలుస్తున్నా అండ్ మీకు చూపిస్తున్నా. అండ్ ఇప్పుడు మనకి 40 ఇంచెస్ వచ్చింది కాబట్టి 49లో లైనింగ్ పార్ట్ అనేది మనకి 3 ఇంచెస్ పైకి ఉంటుంది కాబట్టి మెయిన్ పార్ట్ కింద, అందుకని చెప్పి 3 ఇంచెస్ తగ్గించేస్తున్నా. అప్పుడు 40లో 3 తీసేస్తే ఎంత అవుతుందండి, 37. అంటే మనకి ఇప్పుడు 37 ఉందా లేదా అనేది లెంత్ అనేది చూసుకోవాలి. కరెక్ట్గా 37 ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు నాకు ఇక్కడ 37 కరెక్ట్గా వచ్చిందనమాట. 37 పెట్టేసేసుకున్నా, కరెక్ట్గా అయిపోతుంది. అండ్ మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది ఏందనేది కూడా చూసుకోవాలి. చూసినారా, మార్క్ చేసుకుంటున్నా.
మార్క్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మనకి అక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 18 ఇంచెస్ వచ్చిందనమాట. చూస్తున్నారా, 18 ఇంచెస్ వస్తే అందులో మనకి 4 లేయర్స్ వస్తాయండి. ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి వస్తున్నాయి కాబట్టి 18లో నుంచి మనం ఆఫ్ చేయాలి. ఆఫ్ చేస్తే ఎంత వస్తుంది? 9 ఇంచెస్ వస్తుంది అనమాట. 9 ఇంచెస్ అనేది మనం అక్కడ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ పెట్టేసుకున్న తర్వాతకి అక్కడి నుంచి మళ్ళీ మనం ప్లస్ నేను 2 ఎందుకు వేసాను అంటే ఖర్చు కోసం అండి. చూస్తున్నారు కదా, ఆ 2 ఇంచెస్ మనకి ఖర్చు. డ్రెస్కి ఎప్పుడు కొంచెం ఖర్చు ఉండాలి, ఎందుకంటే కొంచెం లావ్ అయినా మనకి యూస్ఫుల్గా ఉంటుంది. డ్రెస్ మెటీరియల్ అంటే మనం ఎక్కువ కాలం కూడా వేసుకోవచ్చండి. అండ్ మనకి హిప్ది మన జాయింట్స్ ఉంటాయి కదండి, అది ఎక్కడికి మనకి 18 ఇంచెస్ వచ్చింది కాబట్టి అదే 18 ఇంచెస్ నేను పెట్టేశాను. అండ్ మనకి హిప్ లూజ్ వచ్చేసి ఇప్పుడు చెస్ట్ లూజ్ పెట్టుకున్నాం కదా, హిప్ లూజ్ వచ్చేసి 19 ఇంచెస్ అనమాట. 19 ఇంచెస్ అనమాట. అయితే దాంట్లో హాఫ్ ఎంత వస్తుందండి? మనం అలా టేప్ని ఫోల్డ్ చేసుకుంటే 9.5 వచ్చింది. 9.5 అక్కడ మార్క్ చేసుకొని ఆయా మార్క్ చేసుకున్న దగ్గర సాధ్యగా పెట్టేసి 9.5 పెట్టేసిన తర్వాతకి మళ్ళీ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకోవాలన్నమాట. అలా మార్క్ చేసుకున్న తర్వాతకి ఇలా ఎందుకు డీటెయిల్గా నేను చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. మనం ఖర్చుకి మనం కొలుచుకున్న దాన్ని బట్టి మనం పెట్టుకోవాలి. అండ్ షోల్డర్ వచ్చేసి నేను 2.5 పెడుతున్నాను. మెడ అంటే నెక్ అనమాట. అండ్ షోల్డర్ కాడ వచ్చేసి 3.5 పెడుతున్నా, ఎందుకంటే డ్రెస్కి కొంచెం లెంత్ ఉంటుంది. మన బ్లౌజ్కి ఉన్నట్టు కాదండి, డ్రెస్కి కొంచెం లెంతే ఉంటేనే మన ఫిట్నెస్ బాగుంటుంది డ్రెస్కి. అలా పెట్టేస్తున్నా. నేనైతే కొలవలేదు, బట్ డ్రెస్ అనేది నాకు తెలిసిపోతుంది కాబట్టి నేను పెట్టేశాను. అండ్ చూస్తున్నారా, ఇప్పుడు మనకు అది ఎంత అయితే వచ్చిందో, మన షోల్డర్ ఎంత వచ్చిందో అంత పెట్టేశాను నేను. అంత పెట్టేసిన తర్వాతకి దాన్ని ఒక బాక్స్ లాగా గీసుకొని పైన ఎంత ఉందో మళ్ళీ కూడా ఇక్కడ వంకర రాకోకుండా క్రాస్ రాకోకుండా ఉండడం కోసం అని చెప్పి అలా బాక్స్ కోసం పైన షోల్డర్ ఎంత వచ్చిందో కింద కూడా అక్కడ స్ట్రైట్గా లైన్ కోసం. అండ్ ఇక్కడ చంక లోతు 1.5 ఇంచ్ అన్నమాట. 1.5 పెట్టేసాను. దాన్ని సర్కిల్ గీసుకోవాలి. సర్కిల్ గీసుకున్న తర్వాతకి ఇప్పుడు దాన్ని మనం ఫ్రంట్ నెక్ చూసుకోవాలి. ఫ్రంట్ నెక్ చూసుకొని నేను అందాజుగా పెడదాం అనుకున్నానండి. 5.5 పెడితే సరిపోతుంది అనుకున్నాను, బట్ పెట్టాను. మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చింది, మళ్ళీ మన డ్రెస్కి ఏమన్నా తేడా వస్తుందా అని చెప్పి అనుకున్నా. కానీ నేను ఆల్రెడీ కుట్టాను, బట్ కాకపోతే ఏంటంటే బ్లౌజ్కి డ్రెస్సెస్కి తేడా ఉంటుంది కాబట్టి నేను అందుకని టేప్తో మళ్ళీ మనం ఏదైనా సరే 1-2 సార్లు చెక్ చేసుకుంటే మంచిదండి. చూస్తున్నారు కదా, అలా నేను చూసుకున్నా. అక్కడేమో 6 ఇంచెస్ వచ్చింది, నేనేమో 5.5 పెట్టాను కదండి, మళ్ళీ 1/2 ఇంచ్ తేడా వస్తుందని చెప్పేసి సేమ్ అదే విధంగా 6 ఇంచెస్ పెట్టేసేసాను. మీకు చూపిస్తున్నా కానీ ఆ టేప్ వైట్ కలర్లో ఉండి అసలు మీకు అంత కనిపించట్లేదు. ఇంకా మళ్ళీ మనం ఖర్చుకు కూడా చూసుకొని అటు ఇటు చూసుకొని పెట్టుకుంటే సరిపోతుందా లేదా అనేది కూడా 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. అండ్ బ్యాక్ కూడా కొలుచుకుంటే బెస్ట్ కదా. బ్యాక్ ఎట్లా ఉందని చెప్పి చూశాను, కానీ ఫ్రంట్ బ్యాక్ సేమ్, కాకపోతే డిజైన్ బట్టి ఇది బ్యాక్ వెడల్పు అనేది కనిపిస్తుంది మీకు. చూస్తున్నారా, ఇప్పుడు నేను సేమ్ అదే అంత పెడుతున్నాను, 6 ఇంచెస్ పెడుతున్నాను. అందుకే నేను 5.5 పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు 6 ఇంచెస్ పెట్టేశాను. అండ్ ఇక్కడ కూడా 2.5 పెడుతున్నా. పైన ఎంత పెట్టుకున్నామో కింద కూడా అంతే పెట్టుకున్న తర్వాతకి దాన్ని ఒక బాక్స్ గీసుకోవాలి. స్కేల్తో గీసుకోండి మీరైతే. కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు అయితే, నేనైతే నాకు రోజు డైలీ కటింగ్ అలవాటే కాబట్టి నేను అలా గీసేస్తున్నా, బట్ స్కేల్ ఉంటే మీకు తొందరగా ఈజీగా అయిపోతుంది. అండ్ అలా గీసుకున్న తర్వాతకి మనం స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోవాలన్నమాట. మన డ్రెస్ కింద వెడల్పు అనేది చాలామంది కొలుస్తారు, కాకపోతే వెడల్పుగా ఉంటేనే బాగుంటుంది. అండ్ అందాజుగా పెట్టేసేసాను నేను.
కాకపోతే చాలామంది కింద కూడా చూస్తారు. చూస్తున్నారుగా, ఇప్పుడు వచ్చేసింది మనకి లెంత్ వచ్చేసింది, చెస్ట్ లూజ్ వచ్చింది, హిప్ లూజ్ వచ్చింది, హిప్ పొడవు వచ్చేసింది, అండ్ షోల్డర్ అండ్ చంక భాగం చూసుకున్నాము, అండ్ నెక్ చూస్తున్నారా, నెక్ ఒక బాక్స్ తీసుకున్నాము. కాకపోతే నెక్ ఫ్రంట్ ఒక తీరుగుంటుంది, బ్యాక్ ఒక తీరుగుంటుంది కాబట్టి నేను సపరేట్గా కట్ చేస్తాను. ఇప్పుడు కట్ చేస్తున్నాను అనమాట. అట్లా లైనింగ్ మీద అట్లా మెజర్మెంట్స్ వేసుకొనైనా మీరు దాని తర్వాత మనం తీసేస్తే ఎంత వస్తుంది ఏంటి, ప్లస్ చేస్తే ఎంత వస్తుంది ఏంటి అనేది కూడా మీరు వీడియో అనేది క్లారిటీగా చూడండి అనమాట. అలా వేసుకొని మనం మైనస్ చేసుకొని కట్ చేసుకుంటే సింపుల్ వేలో ఉంటుంది. అండ్ కాటన్ డ్రెస్సులు అయితే డైరెక్ట్ పెట్టేయచ్చు. కాకపోతే వాళ్ళు ఏమన్నా మార్పులు చేర్పులు చేసి ఉంటే మాత్రం కంపల్సరీగా దాన్ని బట్టే మనం చూసుకోవాలి. ఇప్పుడు ఆ డ్రెస్సే ఉందండి, కొంచెం లూజ్ పెట్టమంటారు. ఇప్పుడు మనం అక్కడ ఎంత పెట్టాము, 9 ఇంచెస్ పెట్టాం కదా చెస్ట్ లూజు. అంటే దానికి ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, 10 ఇంచెస్ పెట్టి తర్వాత ఖర్చుకు పెట్టుకోవాలి. అంతేనండి, సింపుల్. డ్రెస్ పొడవు పెట్టమన్నారనుకోండి, డ్రెస్ లెంత్ ఎక్స్ట్రా చూసుకోవాలి. అప్పుడు ఫోల్డింగ్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు చూస్తున్నారా, కట్ చేశాను ఏ లేయర్కి ఆ లేయర్ వచ్చేసింది. చూస్తున్నారా, ఏ పార్ట్కి ఆ పార్ట్. ఇప్పుడు మనం అనేది ఎలా ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. మంచిగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ అనేది కట్ చేస్తున్నాను. అండ్ మీకు ఫ్రంట్ బ్యాక్ అనేది కూడా తేడా తెలియడం కోసం నేను అక్కడ మనం ఫ్రంట్ అయితే ఎఫ్ అని, బ్యాక్ అయితే బి అనేది రాసేసుకొని ఉంచుకుంటే మంచిదండి. ఇప్పుడు ఆల్రెడీ మెజర్మెంట్స్ తీసేసుకున్నాం కాబట్టి మనం ఓన్లీ ఇంకో చూస్తున్నారుగా, నేను F1 రాస్తున్నాను ఫ్రంట్ పార్ట్ అనేది మనం చేసుకోవడం కోసం. అండ్ ఇప్పుడు దానికి ఒక డిజైన్ గీసుకోవాలి. అది మన ఇష్టం. లేదు వాళ్ళు డిజైన్ చెప్పారు అంటే దాన్ని డిజైన్ మనకు గుర్తుంటుంది. లేకపోతే మనం ఒక నోట్స్లో వాళ్ళు చెప్పినప్పుడే వాళ్ళు ఏమిటి లూజ్ పెట్టమన్నారు ఏంటనేది ఒక నోట్స్లో యాడ్ చేసుకొని వాళ్ళని తగ్గట్టు మనం పెట్టమన్నారు. లేదక్క ఏదైనా డిజైన్ పెట్టక్క అంటే దాని తగ్గట్టు నేను పెట్టేసేసుకోవాలి. అలా ఆ బాక్స్లోనే ఆ లెంత్లోనే నేను నెక్ వరకు ఒక సపరేట్ వీడియో తీస్తానండి. బట్ ఇప్పుడు మీకు డ్రెస్ కటింగ్ చూపిస్తున్నాను చూడండి. నెక్ డిజైన్స్ ఎలా పెట్టుకోవాలనేది ప్రతిదీ ఒక వీడియో ఉంటుంది. నేను ఖచ్చితంగా డిజైన్స్ని బట్టి డిజైన్ వరకు ఒక వీడియో మీకు తీసి పెడతాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు డన్. అండ్ బ్యాక్ పార్ట్ ఏముంది, రౌండే పెట్టమన్నారు కాబట్టి రౌండ్. అదే బోట్ నెక్ పెట్టి పాట్ షేప్ పెట్టమంటారంటే అది డిఫరెంట్ స్టైల్ ఉంటుందండి. అది కూడా మీకు ఎప్పుడన్నా నేను డ్రెస్ వచ్చినప్పుడు కటింగ్ చేసినప్పుడు తప్పకుండా ఒక వీడియో చేసి మీకు ఖచ్చితంగా పెడతాను. అండ్ ఇప్పుడు మీకు చూస్తున్నారు కదా, ఇప్పుడు అండ్ 2.5 పెట్టేసేసి 2.5 పెట్టేసేసి మనకి వచ్చింది కదా 6 ఇంచెస్, అదే 6 ఇంచెస్ అనేది పెట్టాలి. అలా మార్క్ చేసుకున్న తర్వాతకి ఇలా ఒక సర్కిల్ తీసుకొని రౌండ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ నెక్ ఏముండదండి, ఫ్రంటే మనకి కొంచెం డిజైన్స్ అనేది మంచిగా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసుకుంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది డన్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇందాక మిగిలిపోయిన మనం సపరేట్గా తీసుకున్న దాంట్లోనే హ్యాండ్స్ అనమాట. చూడండి, ఇప్పుడు హ్యాండ్స్ అనేది మనకి లెంత్ వచ్చింది. లేకపోతే మనం సేమ్ ఒకేలాగా మడత పెడితే అప్పుడు మనకి హ్యాండ్స్ అనేది అంత లెంత్ రాదు. అసలే తనది షార్ట్ హ్యాండ్స్, కొంచెం పొడవు పెట్టక్క అని చెప్పింది. అందుకని చెప్పి నేను అట్లా పెట్టుకున్నాను. ఇది ఒక టెక్నిక్ అండి. అండ్ మనం ఏదైనా డ్రెస్ టెక్నిక్స్ ఉంటాయండి. కటింగ్స్లలోనే ఫోల్డింగ్లలోనే మనం ఫోల్డింగ్ చేసుకునే దాంట్లోనే చాలా టెక్నిక్స్ ఉంటాయి. ఒక్కొక్కటి మనం చేస్తుంటేనే మనం మిస్టేక్ పోతేనే ఆ మిస్టేక్ ఏంటనేది మనకు తెలుస్తుంది. ఫస్ట్లో నేను కూడా మిస్టేక్ చేశాను. బట్ ఇప్పుడు ఈజీ మెథడ్లో ఏంటనేది నేను డిజైన్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు చూస్తున్నారా, హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ ఉంది. అండ్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచెస్ ఉంది. దానికి మనం ఖర్చు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా అనమాట. ఇలా కొలుచుకొని 1కి 2 సార్లు కొలుచుకొని మనం దాన్ని బట్టి మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి.
అక్కడ రాస్తున్నా చూడండి 6.5 వచ్చేసింది అండ్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్ వచ్చింది అండ్ ఖర్చుతో కలిపితే 5 అవుతుంది. కానీ తను ఎక్కువ లెంత్ పెట్టమంది కాబట్టి నేను లెంత్ చూసుకొని పెడుతున్నాను. అక్కడైతే నేనైతే 6.5 పెట్టేశానండి. లెంత్ పెట్టమన్నారు అండ్ 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేశాను నేను. అంతకన్నా లేదు కాబట్టి క్లాత్ మనం దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ లూజ్ వచ్చేసి 6.5 పెట్టాను అండ్ ఖర్చు వచ్చేసి 2 ఇంచెస్ పెట్టాను. ఎందుకంటే మనం చెస్ట్ కాడ నడుము కాడ ఎంత పెట్టుకున్నామో సేమ్ అంతే పెట్టుకోవాలి. అలా పెట్టేసుకున్న తర్వాత ఇది 6.5 వచ్చింది కాబట్టి 6.5లో మనం 2.5 ఇంచెస్ తీసుకోవాలి చంకకి. అప్పుడు 2.5 తీసేసుకుంటే ఎంత వస్తుంది? 4 ఇంచెస్ వస్తుంది. అంటే చంక కింది హ్యాండ్స్ కింది భాగం వచ్చేసి 4 ఇంచెస్ చూసుకోవాలి. అక్కడి నుంచి ఎడ్జ్ నుంచి 4 ఇంచెస్ తీసుకుంటే అక్కడ మార్క్ చేసుకుంటే చంక లోతు అనేది వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు సింపుల్గా హ్యాండ్ కటింగ్ అనేది అయిపోతుంది. దానికి అవి ఇవి కొలవాల్సిన అవసరమే లేదండి. సింపుల్ మెథడ్లో హ్యాండ్స్ కటింగ్ ఉంటుంది. డ్రెస్కి అంత పర్టికులర్గా ఏముండదు. కాకపోతే బ్లౌజ్కి కొంచెం మోడల్స్ పెట్టుకుంటా వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి ఇది నార్మల్ పంజాబీ డ్రెస్ కాబట్టి అంత ఏమి ఉండదు. అండ్ టక్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం జాయింట్ చేసేటప్పుడు అక్కడ జాయింట్ మనకి గుర్తు సింబల్ కోసం అని చెప్పి. చూసినారా హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. డన్. ఇలా సింపుల్ వేలో ఇలా కట్ చేసుకో.